మనిషికి ముఖ్యమైన సమస్య ఏంటి అంటే మనసు నిలకడగా ఉండదు. సైన్స్ కూడా ఏం చెప్తుంది అంటే నిమిషానికి 60 సెకండ్లు ఉంటే 420 ఆలోచనలు వస్తాయంట మనసు ఒక నిమిషానికి. అది క్యాలిక్యులేట్ చేసుకోండి, ఇంకా రోజులో ఎన్ని ఆలోచనలు. అందుకనే మనసుని కోతితో పోల్చారు. ఒట్టి కోతి కూడా కాదు, అది కళ్ళు తాగుందంట, దానికి పైన కాలుకు ముళ్ళు గుచ్చుకునిందంట, దానికి పైన పిచ్చి పట్టుందంట. అటువంటి కోతితోటి మనసుని పోల్చారన్నమాట. మరి ఎవడి జీవితం బాగుంటుందయ్యా అంటే ఎవడి మనసు స్థిరంగా నిలుపుకోగలడో వాడు శాంతిగా జీవించేదానికి అవకాశం ఉంది. ఆ మనసును ఎట్లా నిగ్రహించాలా, నియంత్రించాలా? ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్స్ ఉన్నారు, మనసు నిలకడగా ఉంటే చదివిన పాఠం జస్ట్ ఒకసారి చదివితే బుర్రలోకి వచ్చేస్తుంది. వీడు చేతిలో పుస్తకం పెట్టుకుని ఉంటాడు, మనసు ఎక్కడ ఉంటుందంటే నా ఫ్రెండ్స్ అందరూ క్రికెట్ ఆడుకుంటున్నారు, నన్ను మాత్రం ఇంట్లో పుస్తకం చదువుకోమని కూర్చోబెట్టేశారు అని చెప్పి మనసు అక్కడ ఉంటుంది. వీడు ఎన్నిసార్లు చదివినా కానీ బుర్రలోకి వెళ్ళదు. ఎందువల్ల? ఏదైనా కానీ మనసులోకి వెళ్ళాలా అంటే మనసు అక్కడ ఉంది. ఒకరోజు టీచర్ స్ట్రిక్ట్గా చెప్పాడంట, ఏమని అంటే, రే ఈ పాఠంగా నువ్వు నాకు అప్పచెప్పకపోతే నీ చేత 500 గుంజీలు పెట్టిస్తాను నేను అన్నాడంట. సిటప్స్, గుంజీళ్ళు అంటే. ఈ పిల్లోడు చిన్నప్పుడు, భక్తుడు కాకముందు చిన్నప్పుడు పుస్తకం తీసుకొని కూర్చున్నాడంట. అది మనసులో పెట్టుకోవాలా పాఠం అని చెప్పి ఎంతసేపు చదివినా బుర్రలోకి వెళ్ళట్లేదు. పుస్తకం మడత పెట్టి అక్కడ పెట్టేసి గుంజీళ్ళు ప్రాక్టీస్ చేశాడంట. అటు గుంజీళ్ళు ప్రాక్టీస్ చేసి వారం రోజుల తర్వాత టీచర్ అయినా పాఠం చెప్తావా అంటే, సార్ గుంజీలు పెట్టుకోండి సార్ అని 450 పెట్టాడంట. కాళ్ళు వణకుతా ఉన్నాయంట, పడిపోయేటట్టున్నాడు. టీచర్ అనుకున్నాడు వీడికి ఏమైనా అయిపోతే నా మీదకి వస్తుందని చెప్పి, ఎవరైనా ఆయన నీకు నేను పాఠం చెప్పలేను, ట్యూషన్ చెప్పలేను, నువ్వు ఎట్టుంటే ఎట్టుండరా బాబు, ఇంకా ఆపే అన్నాడు. సో ఆడికి గుంజీళ్ళు పెట్టడం ఈజీ అయింది, బట్టి పట్టడం కష్టమైంది. అర్జునుడు అదే చెప్తున్నాడు, నేను గాలినైనా ఆపగలను కానీ మనోవేగాన్ని ఆపలేకుండా ఉన్నాను. గాలినైనా ఆపగలను, మనోవేగాన్ని ఆపలేకుండా ఉన్నాను. ఈరోజు చాలామందికి ఇస్కాన్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా హరే కృష్ణ మంత్రాన్ని, మంత్ర మెడిటేషన్ అన్నారు, హరే కృష్ణ మంత్రాన్ని జపించమని చెప్తాం. ఎందుకోసం అంటే సైంటిఫిక్గా 5 ఇంద్రియాలు ఏ పని మీద ఉంటే 5 ఇంద్రియాల్లో మెజారిటీ ఆఫ్ ద ఇంద్రియాలు ఏ పని మీద ఉంటే ఏకాగ్రత ఉంటుంది. ఇప్పుడు మంత్ర మెడిటేషన్ అనేటువంటి పద్ధతిలో మాల తిప్పడం ఒక స్పర్శ, ఒక ఇంద్రియం. నాలుక ఉచ్చరించడం ఒక ఇంద్రియం. వినడం ఒక ఇంద్రియం. అంటే 5ట్లో మెజారిటీ 3. మీరు వినలేదన్నా మనసు ఎక్కడికో వెళ్ళిపోయింది, ఉచ్చరించలేదన్నా మనసు ఎక్కడికో వెళ్ళిపోయింది, మాల తిప్పలేదన్నా మనసు ఎక్కడికో వెళ్ళిపోయింది. అంటే 3 రకాలుగా మనసును నియంత్రించడానికి అదొక సైంటిఫిక్ పద్ధతి ఆచార్యులు నిర్ణయించారు. అది హైలీ సైంటిఫిక్. ప్రభుపాదుల వారు పాశ్చాత్య దేశాల్లో ప్రచారం చేసేటప్పుడు ఎంతోమంది సైంటిస్టులు ఈ జపా మెడిటేషన్ మీద వాళ్ళ యొక్క ఒపీనియన్స్ రాశారు. అదొక పుస్తకం ఉందన్నమాట, అదొక పుస్తకం ఉంది. ఇది చాలా సైంటిఫిక్ అని ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి నోబెల్ లారెట్స్, పిహెచ్డీలు వాళ్ళందరూ కూడా ఈ యొక్క మంత్ర మెడిటేషన్ ప్రాక్టికల్గా మనసును నియంత్రించడానికి ఒక చక్కటి విధానం అని చెప్పి వాళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క కామెంట్స్ ఇచ్చారు. ఒకరోజు తిరుపతిలో నేను ఇట్లాగే ఉపన్యాసం చెప్తే ఒక ఆయన వచ్చాడు, గురుగారు మీరేం సాధన చేస్తారన్నాడు. హరే కృష్ణ మంత్రం జపం చేస్తాం. ఓ సంతేనా, నేను కూడా చేయొచ్చా అన్నాడు. ఎవరన్నా చేయొచ్చాయా అన్నాడు. ఆయన మాల తీసుకున్నాడు, ఇటు చూపించి వెళ్ళిపోయాడు. నాకు మరుసటి రోజు వచ్చాడు, వచ్చి గురుగారు 16 మాలలు చేస్తా అన్నాడు.
నేను అన్నాను 16 మాలలు తిప్పావు, కానీ మాల చేసేటప్పుడు ఎన్నిసార్లు విన్నావు అన్నాను. అదొకటి ఉందా అన్నాడు. మరి అదే ముఖ్యం, ఎన్నిసార్లు విన్నావు అన్నాడు. నేను దాని మీద అంత ధ్యానం పెట్టలేదు, రేపు చూస్తాను అన్నాడు. మరుసటి రోజు వచ్చి మొదట్లో అంతేనా అంటే వెళ్ళాడు కదా. మరుసటి రోజు సాష్టాంగ నమస్కారం చేసేసి నాకు, గురువుగారు వినడం అంటే చాలా కష్టం అండి, ఓయమ్మో మనసు ఇట్టెళ్ళిపోతుంది, అట్టెళ్ళిపోతుంది, ఇట్టెళ్ళిపోతుంది, అమ్మమ్మమ్మమ్మమ్మ చాలా కష్టం గురువు గారు అన్నాడు. అదేనయ్యా ప్రాక్టీస్ అని చెప్పారు. అర్జునుడు ఏమన్నాడు, గాలినైనా నేను ఆపగలను కానీ మనోవేగాన్ని నేను ఆపలేకుండా ఉన్నాను. అప్పుడు భగవంతుడు ఏం చెప్పాడు, ఆయన ఏమన్నాడు అంటే, నువ్వు ప్రాక్టీస్ చేయి, తస్మాత్ సర్వేషు కాలేషు మా మనుస్మరణ యుధ్యచ మయి అర్పిత మనోబుద్ధి, మనసు బుద్ధి నాకు అర్పించి, మనసు బుద్ధి నాకు అర్పించి. సో మనం నామం చేసేటప్పుడు శ్రద్ధగా వినాల, విని ఆ మనస్సుని మనం నియంత్రించాల. అది అటు ఇటు వెళ్తుంది ప్రారంభంలో, వెళ్ళినప్పుడు దాన్ని తీసుకొచ్చి వినిపించాల. అప్పుడేమవుతుంది అంటే అది తపస్సు అవుతుంది, దానికి అలవాటు అవుతుంది. ఏ పని చేసేటప్పుడు దాని మీదే కాన్సన్ట్రేషన్ ఉండేటట్టుగా. ఇప్పుడు మనసు నిలకడగా ఉందనుకోండి, గంటలో చేసే పని అరగంటలో చేసేయచ్చు. ఇప్పుడు మనకు కూడా పెద్దోళ్ళు ఏదైనా పని చెప్తారు, మనం చేస్తూనే ఉంటాం, నీ మనసు ఎక్కడో ఉందిరా అందుకని అది కావట్లేదు అంటారు. ఒక ఉద్యోగస్తుడికైనా, ఒక విద్యార్థికైనా, ఒక వ్యాపారికైనా ఆడి మనసు నిగ్రహించుకొని ఏకాగ్రతతో ఉన్నప్పుడు వాడి చేసేటువంటి పనిలో ఫలితాన్ని సాధించగలడు. ఇక్కడ భగవంతుడు ఏం చెప్తున్నాడు, మనం మామూలుగా ఉంటేనే మనసు నిలకడగా ఉండదు. ఇక్కడ భగవంతుడు ఏం చెప్తున్నాడంటే, నువ్వు యుద్ధం చేస్తా మనసు నా మీద పెట్టమంటున్నాడు. నువ్వు యుద్ధం చేస్తా మనసు నా మీద పెట్టు అంటున్నాడు. అంటే అది అలవర్చుకున్న రోజు, మనము ఎప్పుడు ఆ భగవంతుని మీద ధ్యానాన్ని మనం అలవర్చుకున్న రోజు మన జీవితంలో విజయాన్ని సాధించగలం. అసలు మన యొక్క విద్యా విధానం చాలా సైంటిఫిక్ అండి. జీవితంలో కూడా వర్ణాశ్రమ ధర్మం అన్నారు. 4 వర్ణాలు, 4 ఆశ్రమాలు. ఆశ్రమాల గురించి చర్చిద్దాం. మొట్టమొదటి ఆశ్రమాల్లో ఏంటి అంటే బ్రహ్మచర్యం. బ్రహ్మచర్యం జీవితంలో 25 సంవత్సరాల వరకు బ్రహ్మచర్యం. బ్రహ్మచర్య అంటే ఆ పరబ్రహ్మాన్ని సంతృప్తి పరచడానికి వ్రతము పూనినటువంటి వాడు బ్రహ్మచారి. ఆ బ్రహ్మచర్య సమయంలో ఇంద్రియాలను ఎట్లా నిగ్రహించుకోవాలా, విద్య మీద ఎట్లా కాన్సన్ట్రేట్ చేయాలా, ఇవన్నీ ఉంటాయి ప్రాక్టీస్. అప్పుడేంటి అంటే అమ్మా నాన్న ఇవన్నీ లేదు, గురువుగారికి దగ్గరికి వెళ్ళిపోయి గురుకులంలో జాయిన్ అయ్యి ఇంకా వేరే ఆలోచన లేకుండా విద్య పూర్తి అయ్యేంత వరకు కూడా గురువు దగ్గర నువ్వు ట్రైనింగ్. ఇప్పుడు మనం చిన్నప్పుడు వాడు తల్లి పిల్లవాడికి భోజనం ఎట్లా పెడతాదో తెలుసా? ఇప్పుడు సెల్ ఫోన్ చేతికిచ్చి వాడికి భోజనం పెడుతుంది. సెల్ ఫోన్ ఎట్టిచ్చేసి చూసుకోరా అని చెప్పి భోజనం పెడుతుంది. సో వాడికి చిన్నప్పటి నుంచే ప్రాక్టీస్. అమెరికాలో ఒకటి జరిగింది. ఒక పిల్లవాడు కరెక్ట్గా సాయంత్రం ఏదో టైం అయితే ఆ టైంలో ఏడ్చేవాడంట. ఈ తల్లికి తండ్రికి అర్థం కాలేదు. కరెక్ట్గా ఆ టయానికే రోజు ఏడ్చేవాడు. వాళ్ళు డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లారు. తీసుకెళ్తే డాక్టరు సైకాట్రిస్ట్ దగ్గరికి తీసుకెళ్తే అది ఇది చర్చించి అప్పుడు తల్లిని అడిగాడంట, ఏమ్మా మీ పిల్లవాడు గర్భంలో ఉన్నప్పుడు నువ్వు ఈ టైంలో ఏం చేసేదానివి అని అడిగాడు. అడిగితే ఆమె చెప్పింది, ఈ టైంలో రెగ్యులర్గా నేను పిల్లవాడు కడుపులో ఉన్నప్పుడు పలానా సీరియల్ చూసేదాన్ని అని చెప్పింది. అప్పుడు డాక్టర్ చెప్పాడు, ఆ టయానికి నువ్వు పిల్లోడిని పెట్టి సీరియల్ ఆన్ చేసే వాడు ఏడుపు మానేస్తాడు అన్నాడు. వాడు తల్లి గర్భంలోనే అడిక్ట్ అయిపోయాడు సీరియల్కి. బయటకు వచ్చిన తర్వాత ఆ విషయం మర్చిపోయింది వాడిని చూసుకోవడంలో, అందుకని ఏడుస్తున్నాడు వాడు. సో బ్రహ్మచర్యం పాటించేటప్పుడు ఏంటి అంటే మనసుని ఏకాగ్రతతోటి విద్య మీద వాడు ధ్యానం పెడితే
ఒకే విషయం చెప్తాను, చదువుకున్న పిల్లోడైనా చదువుకోని పిల్లోడైనా కోరికలు ఇద్దరికీ ఉంటాయి, అవునా కాదా? చదువుకున్న పిల్లవాడు వాడికి ఉద్యోగం వస్తుంది, ఉద్యోగం వస్తే డబ్బులు వస్తాయి, వాడి కోరికల్ని ఫుల్ఫిల్ చేసుకోగలడు, అవునా? చదువుకోని పిల్లవాడు వాడికి కోరికలు ఉంటాయి, కానీ వాటిని ఫుల్ఫిల్ చేసుకోవాలంటే డబ్బులు లేవు. ఏం చేయాలా? దొంగతనాలు చేయాలా, మోసాలు చేయాలా, బెట్టింగులు చేయాలా, ఇవన్నీ చేయాలి. దానివల్ల ఏమవుతుంది? ఆ జీవితం నాశనం అయిపోతుంది, అవునా కాదా? సో మరి అదే బ్రహ్మచర్యాన్ని, అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, పిల్లలు ఇట్టుండాలా అంటే అదంతా ఓల్డెన్ డేసు, ఇప్పుడు న్యూ డేసు, ఇప్పుడంతా మోడర్న్ డేసు, అది ఇదని ఏదో చెప్తారు. కానీ దాని వెనకాల ఉన్న సైన్స్ అర్థం చేసుకుంటే, మోడర్న్ డేస్ అయినా ఓల్డెన్ డేస్ అయినా మనిషిత జీవిస్తేనే సుఖంగా జీవించగలడు. వాడు చదువుకునేటప్పుడు వేరే వ్యాపకాలు లేకుండా దాని మీద ఏకాగ్రత పెట్టి వాడు చదువుని ఒక డిగ్రీ సంపాదించి ఒక ఉద్యోగం సంపాదిస్తే వాడు జీవితంలో వాడు కోరుకున్న కోరికలన్నింటినీ కూడా ఫుల్ఫిల్ చేసుకునేదానికి పాకెట్ నిండుకు డబ్బులుంటే జీవితం సాఫీగా సాగుతుంది. అది లేకపోతే ఎట్లా? ఈరోజు ఇవన్నీ కూడా సైంటిఫిక్గా మన పూర్వీకులు బ్రహ్మచారి అనేవాడు ఇట్టుండాలా అని ఎందుకు చెప్పారు అనేది అర్థం చేసుకోకుండా ఇప్పుడు పిల్లకాయలు పిచ్చిగా జీవితాలు గడిపేసి తర్వాత ఒక ఉపాధి లేదు, ఒక ఉద్యోగం లేదు, ఆడి జీవితం దుర్భరం అవుతుంది. మరి ఏం లేకపోతే కోరికలు అయితే ఉన్నాయి కదా, వాటిని తీర్చుకోవాలా, మరి ఏం చేయాలా? తప్పుడు మార్గాల్లో వెళ్ళాలి. సో అందుకని బ్రహ్మచర్యం అనేది పాటించేటప్పుడు జీవితానికి ఏంటి అంటే ఫౌండేషన్. బిల్డింగ్కి ఫౌండేషన్ బాగుంటే బిల్డింగ్ బాగుంటుంది. జీవితం అనేటువంటి ఒక బిల్డింగ్కి బ్రహ్మచర్యాన్ని ఫౌండేషన్ బాగుంటే వాడు గృహస్థాశ్రమము, వానప్రస్థాశ్రమము, సన్యాసాశ్రమము అన్ని సక్రమంగా జరుగుతాయి అన్నమాట. అదే ఆ బ్రహ్మచర్యం అనే ఫౌండేషన్ సరిగ్గా లేకపోతే జీవితం దుర్భరం.